ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 30వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 30వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయం విషయంలో వీరికి ఆదాయం సంపూర్ణంగా వీళ్ళకి చేతికి అందుతుంది. వీరి ఖర్చులు అవసరాలు నిమిత్తం వీరికి ఆదాయం సమృద్ధిగా వీరికి చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా వీళ్ళకి అనుకూలిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభప్రదంగా ముగుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త మీకు స్నేహంగా మారి అది మీ భవిష్యత్తుకి పునాది వేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి పెరుగుతుంది. శరీర సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబంలో కూడా ఆనంద సంతోషాలు వెలువరిస్తాయి. కుటుంబ సభ్యులకు సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీ యొక్క ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మీకు చేదోడు వాదోడుగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆదాయం బాగా పెరగటం, ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరించడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత ఉత్తేజంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించి అందులో కూడా విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల వాళ్ళు వాళ్ళ యొక్క విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు. మంచి ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు. విద్యలో అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏ విధంగా చూసినా స్త్రీలకి ఈ రోజున అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం పెరగటం, ఆరోగ్యం బాగుండటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు మరింత ఆనందంగా, మరింత సంతోషంగా ఈ రోజున గడపడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీ శక్తి సామర్థ్యాలు, మీ ప్రతిభా పాఠవాలు అందరికీ తెలుస్తాయి. దానివల్ల సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు మీ స్నేహితులతో కానీ మిత్రులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి, మంచి సంతోషంగా సుఖంగా జీవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు మెచ్చిన, మీకు నచ్చిన విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీకు బహుమతులుగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణమైన ఫలితాలను ఇస్తుంది, సంపూర్ణమైన సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా గుర్తింపు లభిస్తుంది. ప్రతి పనికి కూడా మీకు ఆదరణ లభిస్తుంది. గౌరవ మర్యాదలు దక్కుతాయి. అలాగే కొత్త అవకాశాలు వస్తాయి. పెద్దవాళ్ళు పరిచయాలు ఏర్పడి వాళ్ళ ద్వారా మీకు కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న పనిలో కూడా మీరు ఒక రకమైన ఏకాగ్రతను చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ విధంగా చూసినా కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు
ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఇతర శ్రామిక రంగాల్లో కానీ ఎవరు ఎక్కడ పనిచేసినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ విషయాన్ని చూసుకున్నా కూడా మీరు చాలా వరకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతి విషయంలో కూడా మీకు ఒక రకమైన ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి మే నెల 30వ తేదీన చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని మీరు పూజించండి. పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయటం కానీ, శివ ప్రదక్షిణాలు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.